థ్యాంక్ యూ సార్. ఈరోజు అసెంబ్లీలో అధికార పక్ష ప్రతిపక్ష నాయకులు సభ్యులు మాట్లాడిన విధానం చాలా ఆరోగ్యదాయకంగా ఉంది. భవిష్యత్తులో కూడా ఈ పద్ధతుల్లోనే ఆరోగ్యదాయకంగా విజ్ఞానదాయకంగా నిర్మాణ పద్ధతుల్లో మాట్లాడారు. ఇలాగే ఉండాలని కోరుకుంటా ఉన్నాను. ఇంతకు మించి వ్యక్తిగత దోషణలు భాషణలు వాటి జోలికి వెళుతూ పవిత్రమైనటువంటి సభను పక్క మార్గాలు పట్టించకుండా ఉండాలని, అటువైనా ఇటువైనా మార్షల్స్కి పని పెట్టకుండా ఉండాలని, బలవంతాన బయటికి నెట్టివేయబడకుండా ఉండాలని కోరుకుంటూ, ఇటువంటి గొప్ప సభ గొప్ప నిర్వహణ మన తెలంగాణ ప్రజల ఆశల ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ముందుగా మీకు నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే కొత్తగా ప్రభుత్వంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, వారి మంత్రివర్గ సహచరులకు నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. కేటీఆర్ గారు మరెవరు మాట్లాడుతూ మీరు 65 మంది, మేము మిగిలిన 54 ఏదో చెప్పారు. అంటే నన్ను కూడా అటు కలిపేశారు. ముగ్గురు కలిపేసుకున్నారు. ఎంఐఎం, బీజేపీ, బీఆర్ఎస్, మీ ముగ్గురు ఒకటిగా అనే భావన వచ్చింది నాకు. అలా ఉండకూడదని నేను అనుకుంటున్నా. నేను కూడా అలా ఉండకూడదని నేను అనుకుంటున్నా. నేను కమ్యూనిస్ట్ పార్టీ అఫ్ కోర్స్ ముప్పై 39 ఉన్నాం. 64 కాకుండా మిగిలిన వాళ్ళు ఇటువైపు ఉన్నారని చెప్పారు. ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ ఏ ఒక్కరితోటి కూడా కలిసి పనిచేసే సమస్య లేదు. మేము కన్స్ట్రక్టివ్ అపోజిషన్గా పార్టీ సిద్ధాంతాలు అనుగుణంగా పనిచేస్తాం. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం తీసుకునేటువంటి మంచి సంక్షేమ కార్యక్రమాలకు మద్దతు ఇస్తాం. ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు మేము ఎప్పటికప్పుడు ఎండగడతామని తెలియజేస్తున్నాం సార్. సిద్ధాంతాలు ఎవరైనా కలిసి ఉండటం మంచిది. అందరం కలిసి నిర్మాణపరంగా చర్చించుకోవడం మంచిది. అలాగే ముఖ్యంగా ఇదే పద్ధతి కొనసాగాలంటే అసెంబ్లీని కూడా ఎక్కువ రోజులు నడిపే విధంగా అధికార పక్షం శ్రద్ధ పెట్టాలి, ప్రతిపక్షం సహకరించాలి. మీకు గత అసెంబ్లీది అంటే జరిగిపోయినటువంటి 5 ఏళ్ల లెక్కలు చెప్తే 2019లో కేవలం 19 రోజులు మాత్రమే అసెంబ్లీ నడిచింది. 2020లో కేవలం 17 రోజులు మాత్రమే అసెంబ్లీ నడిచింది. 2021లో 16 రోజులు, 22లో 10 రోజులు, 23లో 11 రోజులు మాత్రమే అసెంబ్లీ నడవటం జరిగింది. పాత అసెంబ్లీ గురించి మాట్లాడినారు కాబట్టి పాత ఎల్ఏ మినిస్టర్ నేనున్నాను. అప్పుడు అసెంబ్లీ ఎన్ని రోజుల కంటే ఎక్కువగా అప్పుడు మేము అవలంబించిన విధానం ఏంటంటే ఎన్ని అవర్స్ జరిగింది, ఎంత కన్స్ట్రక్టివ్ అవర్స్ జరిగింది, ఎంత క్వాలిటేటివ్ అవర్స్ జరిగింది అసెంబ్లీ అన్నదానికే మేము ప్రాముఖ్యతనిచ్చాము అధ్యక్ష. ప్రతిరోజు 12 గంటలు వర్కింగ్ అవర్స్, 13 గంటలు వర్కింగ్ అవర్స్ కూడా జరిగిన రోజులు చాలా రోజులు ఉన్నాయి. అన్ని పద్ధతుల మీద చర్చలు జరిగినాయి. బడ్జెట్లో మంచి చర్చలు జరిగినాయి. ఎక్కడ కూడా ప్రతిపక్ష నాయకులకు కూడా యాంపుల్ టైం ఇవ్వడం జరిగింది. కాబట్టి
దయచేసి ఆ విషయాన్ని పరిగణలో తీసుకోవాల్సిందిగా నేను సిపిఐ సభ్యుడికి మనవి చేస్తా ఉన్నాను. అధ్యక్ష, గౌరవ సభ్యుడు జరిగిన రోజులు చెప్పాడు, సమయం ఏమో చెప్పాలి. ఇప్పుడు ఎక్కువ జరగాలని కోరడానికి ఎందుకు తొందరపడతారు? జరగలేదు దానికి సాంశివరావు అంతా మనకి మన నిబంధనలో ఇన్ని రోజులు జరపాలని ఉంది. దాన్ని కాదని మొత్తాన్ని కలిపి 10 రోజుల్లో జరిపేద్దామంటే అది క్వాలిటేటివ్ డిస్కషన్గా ఉండదు. సరే పోనీ సాంప్రదాయం, అది క్వాలిటేటివ్ డిస్కషన్ అవ్వదు. అందువల్ల క్వాలిటేటివ్ డిస్కషన్ జరగాలంటే పాత సాంప్రదాయాలకు అనుగుణంగా జరపవలసిన అవసరం ఉంది. అలాగే చర్చలు కూడా ఇదే పద్ధతిలో జరపాలని నేను కోరుతా ఉన్నాను. ముఖ్యంగా ఈ బడ్జెట్ లేకపోతే ఇటువంటి అంశాలపైన అంతా గెలిటన్ అనేది మనకి అదొక సాంప్రదాయం అయిపోయింది. ఒక్క రోజులోనే మీరు చెప్పారు మా మిత్రులు ప్రశాంత్ గారు, నాకు తెలిసి గత సమావేశంలో టోటల్ బడ్జెట్ పద్దులు అంతా ఒక్క రోజులోనే పూర్తయిపోయినాయి. ఆ విధంగా అయితే ఓకే సార్, ఇఫ్ ఐ ఆమ్ రాంగ్ ఐ myself will be corrected. మీరు ఆలోచన చేయండి అంతే. ఈ విధంగా దీన్ని భవిష్యత్తులో జరగకుండా ఉండే విధంగా చూడాల్సినటువంటి అవసరం ఉందని నేను గుర్తు చేస్తా ఉన్నాను. అలాగే ఇప్పుడు మన అక్బర్ గారు చాలా విషయాలు చెప్పారు. ముఖ్యంగా 6 గ్యారంటీస్కి సంబంధించి, ఇతర వాగ్దానాలు హామీలకు సంబంధించి దీన్ని how to meet such expenditure, you have to explain like that. He put several questions to the newly formed government. నేను అంటున్నాను, if at all, if one should have willpower, determination, dedication, definitely one can fulfill all those things. We should take late YS Rajశేఖర Reddy garu as an example. He promised several things regarding Arogyasri, free scholarship and houses to the saturation point, this pensions, ration cards, what not. He promised several projects, several things, but ultimately he could achieve. ఆ విధంగా ఎవరు ఊహించాల ఇది మన జల యజ్ఞం. మరి ఎట్లా వచ్చింది డబ్బులు, ఎలా సాధించారు డబ్బులు? అందుకని provided one should have such will power and plan of action and commitment and determination towards the cause, definitely you can achieve. I hope that you will achieve whatever promises you made in the poll manifesto or something like that. దీని తోడు మన అప్పుడున్నటువంటి దివంగత రాజీవ్ గాంధీ గారు చెప్పింది కూడా నేను గుర్తు చేస్తాను. డబ్బు అనేది ఇవాళ పెద్ద సమస్య కాదు నాకు తెలిసి. ఆ డబ్బుని ఎంత మేరకు సద్వినియోగం పరుస్తున్నారనేది సమస్య. ఆనాడే రాజీవ్ గాంధీ గారు రూపాయిలో కేవలం పావలా మాత్రమే ఏ ప్రాజెక్టులకు ఉద్దేశించారో అది ఖర్చు పెడుతున్నారని చెప్పి ఆనాడు చెప్పారు. ఇప్పుడు ఆ పావలా కూడా ఉందేమో ఉందని నేను అనుకోవట్లేదు. మనం 1,00,000 రూపాయలు 1,00,000 కోట్లు ఒక ప్రాజెక్టు పెడితే దానిలో ఏ 10,000 కోట్లు మాత్రమే ఆ ప్రాజెక్టులకి నిజమైన రూపంలో ఖర్చు అవుతుందో, మిగిలిందంతా ఎట్లా పోతున్నాయో తెలియదు, ఏ రూపంలో పోతుందో తెలియదు. దాన్ని మీరు కంట్రోల్ చేయగలిగితే కొత్త ప్రభుత్వంగా డబ్బు అనేది పెద్ద సమస్య కాదనేది నా భావన. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకు చాలా నిధులు రావాల్సి ఉన్నాయి. చాలా నిధులు గత 5 ఏళ్లలో కానీ లేకపోతే అంతకుముందు 5 ఏళ్లలో కానీ తెలంగాణ ఫామ్ అయిన తర్వాత చాలా నిధులు రావాలి. ఫైనాన్స్ కమిషన్ సూచించినవి కానీ లేకపోతే ఫైనాన్స్ మేనేజ్మెంట్ని ఎఫెక్టివ్గా నడిపినందుకు ఇవ్వాల్సినటువంటి గవర్నమెంట్కి ఇవ్వాల్సినటువంటి నిధులు కానీ అవన్నీ కూడా రాలేదు. అవన్నీ కూడా మనం తీసుకుంటే ఒక 60-70 వేల కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి డ్యూ ఉంది. ఆ వైపు కూడా కాన్సన్ట్రేట్ చేస్తే ఆ ఫండ్స్ కూడా మనకి వస్తాయి. అలా మనం అన్ని రకాలుగా ప్లాన్ చేసుకుని సెంట్రల్ గవర్నమెంట్ ప్లాన్ కూడా తీసుకుంటే ఖచ్చితంగా వస్తుందని
ఆ పథకాలు అమలు చేయొచ్చని నేను భావిస్తూ ఉన్నాను. తర్వాత ముఖ్యంగా దెర్ ఈజ్ ఏ సేయింగ్ దట్ వెల్ బిగన్ ఈజ్ హాఫ్ డన్. I think he started on positive food, our Chief Minister and government. Within the swearing-in ceremony, within the 24 hours of swearing-in ceremony, he signed 2 files. ఒకటి ఆరోగ్యశ్రీ, ఇంకోటి మహాలక్ష్మి. దానిలో సరే ఇంకా కొన్ని ఉండొచ్చు. తర్వాత ఇంకోటి కూడా వాళ్ళు ఒక ప్రకటన కూడా చేశారు. ఫైల్ పై సంతకం కూడా యాజ్ పర్ మై నాలెడ్జ్ ఈస్ కన్సర్న్ 6 హామీలకు కూడా చట్టబద్ధత తీసుకురావడానికి ఒక ఫైల్ పై కూడా సంతకం చేశారు. ఇంకా 100 రోజులు టైం ఉంది దానికి. ఈ లోపు ఐ థింక్ అగైన్ యూ విల్ కాల్ అసెంబ్లీ మీటింగ్ అండ్ ఇన్ దట్ మీటింగ్ వాట్ ఎవర్ ప్లాన్ యూ హ్యావ్ ఇన్ మైండ్ జస్ట్ యూ విల్ పుట్ ఫోర్త్ ఫర్ ఓటింగ్. Ultimately, I hope that within the coming 100 days ఆ 6 గ్యారంటీస్ కూడా లీగలైజ్డ్గా చట్టబద్ధత వస్తుందని చెప్పి నేను భావిస్తున్నాను. ఆ విధంగా కూడా చేయాలని నేను కోరుతా ఉన్నాను.